ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి పరిపాలన పూర్తిగా ఉంటుంది. కార్తీక మాసంలో గ్రామ దేవతల్ని ఏ విధంగా ఆరాధించాలి, ఎటువంటి ఫలితాలు లభిస్తాయనేటువంటి విశేషాన్ని శ్రేయస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ షష్ఠి, రాత్రి 8:36 వరకు ఉంది. వారం లక్ష్మీవారం లేదా గురువారం. నక్షత్రం పుష్యమి, రాత్రి 7:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వక్రస్థితి, వృషభ క్షేత్రం. కుజ సంచారం నీచ స్థితి, కర్కాటక క్షేత్రం. కేతు సంచారం కన్యా క్షేత్రంలో. రవిబుధుల సంచారం వృశ్చిక క్షేత్రంలో. శుక్ర సంచారం ధనస్సు క్షేత్రంలో. శని సంచారం సవ్యస్థితి, మూల త్రికోణ స్థితి, స్వక్షేత్ర స్థితి, కుంభక్షేత్రంలో. రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా, గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి, సంభాషణలు రుచిస్తాయి, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యసాధన బలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు లభిస్తాయి. నూతన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు, ఆనందకర వాతావరణం బలాన్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు విద్యార్థులు చేజెక్కించుకోగలుగుతారు. సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాలు పేచి వృత్తి వారికి వృత్తిలో రాణిస్తాయి. అనుకూల పరిస్థితులు న్యాయపాత వృత్తి వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా క్రమక్రమంగా పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ధైర్యంతో కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. మహిళలకు స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పెంపొందింప చేసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా లభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు అధిగమించగలుగుతారు. సమస్యలు ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొని అంతిమంగా విజయాలు కూడా సాధించగలుగుతారు. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. వివాదాలు ప్రబలమవుతాయి. వ్యతిరేకత పెరుగుతుంది. శత్రు భీతి కూడా ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మహిళలు జాగ్రత్తలు వహించాలి. మోసపూరిత వాతావరణంతో కూడినటువంటి సంఘటనలు వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వేచి వృత్తి వారికి వృత్తిలో మాత్రం కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాల్లో ఆలోచన ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం. న్యాయపాత వృత్తి వారు ఆశించినంతగా పొందలేకపోతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని
దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ కృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కరించుకోగలుగుతారు. పిల్లల విషయంలో ఆనందం మహిళలకి లభిస్తుంది. సఖ్యతతో కూడినటువంటి సంభాషణల ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ఆదాయంలో మంచి మార్పులు వ్యవసాయ రంగం వారికి చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్లో వేగం న్యాయపాద వృత్తి వారికి పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆదిశంకరుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. మానసిక వేదనలు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడిని అతిక్రమించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గతంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు నత్తనడకగా కొనసాగుతాయి. అనిశ్చిత పరిస్థితులు విద్యార్థులకి ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పటుత్వం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి అలజడి ఆర్థికంగా ఉంటుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. సంభాషణలు చేస్తాయి. క్లిష్ట సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా కూడా లభిస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. విదేశీ సంభాషణలు లభిస్తాయి. వ్యాపార విషయాలు వ్యాపారంగా వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళలకు సంతోష వార్తలు గృహపరంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా బలాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. వైద్య వృత్తి వారికి నూతన విధి విధానాలు వృత్తిలో కలిసి వస్తాయి. శ్రమతో కూడినటువంటి విషయాలు న్యాయవాద వృత్తి వారికి రాణిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఎదురైనప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా తగ్గుతాయి. ఆలోచన విధానంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ఆరోగ్య క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. విద్యార్థులకి మొండి ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా తగ్గుతాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యకలాపాలు కొనసాగుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నేర్పరితనం కలిగి ఉంటారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక పరిస్థితిని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. బంధుప్రీతి పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు అనుకూలతని ఆర్థికంగా పెంచుతాయి. వ్యాపార విషయాలు వ్యాపారంగా వారికి లాభిస్తాయి. మహిళలకు ప్రోత్సాహకర కాలం.
అనుకూల పరిస్థితులు విద్యార్థులు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రముఖమైనటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు నిర్వహించగలుగుతారు. అనుచిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి దూరం అవుతాయి. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడిని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. గట్టి ప్రయత్నాలు విద్యలో తప్పనిసరి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం మహిళలకు శ్రేయస్కరం. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా తగ్గుతుంది. పోటీ పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి గట్టి కృషితో మాత్రమే లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై పటుత్వం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. రుణ విముక్తికై చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మహిళలు పొందగలుగుతారు. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది. సందర్భోచిత నిర్ణయాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో అలసత్వం పెరుగుతుంది. కాలయాపన కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కూడా ఉంటాయి. త్వరితగతిని నిర్ణయాలు తీసుకోలేకపోతారు. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకోలేనటువంటి పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి విముఖతకు దారితీస్తాయి. వైద్య వృత్తి వారికి ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తిలో బలపడతాయి. అనుకూల పరిస్థితులు విద్యార్థులు వెంటనే పొందలేకపోతారు. కాలయాపన అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. మహిళలు, పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో కాలయాపన కొనసాగుతుంది. ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా లేకపోలేదు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో తప్పనిసరి. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. వ్యయం ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. అనుకూల వాతావరణం మహిళలకు తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి.
గట్టి కృషితో మాత్రమే సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో నెలకొంటాయి. అధికార దుర్వినియోగంతో కూడినటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారికి తలనొప్పులుగా మారతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు చేకూరాలని, గృహ విషయాల్లో సఖ్యత పెంపొందింపచేసుకుని తద్వారా ఆనందకర పరిస్థితులు పొందాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో లభించాలని, అనుకూలతని కలిగించాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు కార్తీక బహుళ షష్ఠి తిథి ఉంది. కార్తీక బహుళ షష్ఠి సందర్భంగా గ్రామ దేవతలను పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళి గ్రామ దేవతలకి పసుపు కలిపిన నీటితో అభిషేకం చేయాలి. గ్రామ దేవతలకి నిమ్మకాయల దండను అలంకరించాలి. గ్రామ దేవతల సమీపంలో నిమ్మ దీపాలు వెలిగించాలి. అలాగే గ్రామ దేవతలకి వారాభిషేకం పేరుతో ప్రత్యేకమైన అభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కార్తీక బహుళ షష్ఠి తిథి సందర్భంగా ఒక కొత్త మట్టి కుండను తీసుకొని దానికి పూర్తిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కుండకి వేపాకులు చుట్టి ఆ కుండలో నీళ్లు పోసి ఆ నీళ్లలో పసుపు, కుంకుమ, అక్షింతలు, రకరకాల పుష్పాలు వేసి సువాసన కలిగినటువంటి ద్రవ్యాలు వేసి ఆ కుండలో ఉన్నటువంటి జలముతో గ్రామ దేవతల విగ్రహాలకు అభిషేకం చేయాలి. దీన్ని వారాభిషేకం అనే పేరుతో పిలుస్తారు. కార్తీక బహుళ షష్ఠి సందర్భంగా గ్రామ దేవతలకు ఈ వారాభిషేకం నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మడప సమర్పించడం అనే పేరుతో పెసరపప్పు పొంగలి గ్రామ దేవతలకు నివేదనగా సమర్పించాలి. అలాగే బెల్లం దోశ గ్రామ దేవతలకు నివేదనగా సమర్పించాలి. దీన్ని మడప సమర్పించడం అనే పేరుతో పిలుస్తారు. ఇలా చేస్తే గ్రామ దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది. దీన్ని గురు పుష్య యోగం అనే పేరుతో పిలుస్తారు. గురు పుష్య యోగం సందర్భంగా ఈరోజు బంగారం కొంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో వచ్చే గురు పుష్య యోగం సందర్భంగా కొద్దిగా బంగారం కొన్నా మళ్ళీ త్వరలో బంగారం కొనుక్కునే యోగం కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో వచ్చే గురు పుష్య యోగం సందర్భంగా శంకుస్థాపన చేసుకున్న, ఇల్లు మారిన, ఇంటి నిర్మాణం ప్రారంభించిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కార్తీక మాసంలో వచ్చే గురు పుష్య యోగం సందర్భంగా వాహనాలు కొనుగోలు చేయడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. సుడియుచు గిదుగుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడవెడ గంతులు వేయిచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టెన్. ఒక రోజున యశోద చల్ల చిలుకుతోంది. ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చాడు చిన్ని కృష్ణుడు. అమ్మా అమ్మా నాకు పాలియమ్మా అని చెప్పి నిలబడ్డాడు. అవతల పిల్లలు ఆడుకుంటున్నారు. నేను తొందరగా వెళ్ళిపోవాలి, పాలిస్తావా ఇవ్వవా అని మారాన్ చేస్తుంటే నిన్న కాక మొన్న పుట్టాడు, ఇవాళ ఏమిటో పెద్ద ఎర్రటి మొహం చేసేసుకుని పెదవులన్నీ అదిరిపోతుంటే ఏదో పాలు ఇవ్వాలట, ఇవ్వకపోతే అక్కడ ఆటలకు వెళ్ళిపోవాలట, పిల్లలందరూ ఎదురు చూస్తున్నారట, ఏదో కొంప మునిగిపోతుందిట, ఏమిటో వీడి ఉద్ధతని చెప్పి నవ్వుకుంటూ యశోద చల్ల చేసుకుంటూ చూస్తోంది. పువ్వుల పొట్లం లాంటి చేత్తో చటుక్కున కవ్వం పట్టుకున్నాడు. ఆయన బలానికి ఆపే లేదు, ఆయన బలం ఎంతటిదో అందరికీ తెలుసు. కానీ ఆమెది మాతృహృదయం. ఆమె అనుకుంది పువ్వుల పొట్లం లాంటి చెయ్య ఉరుసుకుపోతుంది కవ్వానికని కవ్వం ఆపేసింది. కూర్చుని పిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యం ఇస్తోంది. ఈలోగా అక్కడ పొయ్యి మీద ఉన్న పాలు పొంగిపోతున్నాయి. కడుపారంచను బాలు త్రావని సుగున్ కంజాక్షపీఠమ్ము పైనిడి పొంగారెడు పాలుదించుటకు నయ్యే గంగ తత్పాలుండెక్కువ కోపంబన వాడిరాకిదది ముత్కంభంబు పోగొట్టి తెంపెడరన్ కుంభములోని వెన్నదిని విద్యాసంకులద్భాష్పుడై. పాలిస్తున్నటువంటి అమ్మ పాలు పొంగిపోతున్నాయినా ఆ పిల్లాన్ని తీసి పక్కన పుచ్చుకోబెట్టి గబగబా వెళ్ళి ఆ పొయ్యి మీద ఉన్న పాలు కిందకి దింపుతోంది. ఆ రోజుల్లో దాలి అనేవారు. పిడకలతో పొయ్యి ఏర్పాటు చేసి దాని మీద కుండలో పాలు పెట్టేవారు. సన్నని సెగ మీద చక్కగా పొంగుతూ ఉండేవి. గబగబా దింపడానికి వెళ్ళింది. కోపం వచ్చింది. నాకు పాలు ఇవ్వడం కన్నా నీకు పాలు దింపడం ఎక్కువైపోయిందా అని ఏదో పసిపిల్లవాడి కోపంలా అత్త మీద కోపం దుత్త మీద చూపించారన్నట్టుగా అప్పటి వరకు చల్ల చిలికి చిలికి ఉంది. వెన్నముద్దలు పైకి తేలి ఉన్నాయి.
అక్కడే ఉన్న ఓ రాయి తీసి కుండను కొట్టాడు. కుండ పగిలిపోయింది, మజ్జిగ అంతా కారిపోయింది, వెన్నముద్దలు తేలుతుంటే ఓ వెన్నముద్ద చేత్తో పట్టుకున్నాడు. చేత్తో పట్టుకుని ఆ గోడ దాకా వెళ్ళి అక్కడ ఒక రోలు ఒకటి తిరగేసి దాని మీద ఎక్కి నించుని ఓ కోతిని పిలిచి వెన్నముద్ద తినిపిస్తున్నాడు కానీ అమ్మ వస్తుందేమో, నన్ను పట్టుకుంటుందేమో, దెబ్బలాడుతుందేమో అని ఎక్కడో భయం లేనివాడు, లోకములకు భయాల్ని కల్పించగలిగిన వాడు. భయకృత్ భయనాశన అని విష్ణు సహస్రంలో ఆయనకి పేరు. అసలు లోకాలు భయపెట్టేవాడు ఆయనే, భయాన్ని పోగొట్టేవాడు ఆయనే. ఆయన భయపడిపోయిన వాళ్ళే నటించాడు. నటించి అమ్మ ఎక్కడొస్తుందో అని మిథ్యాసంకులద్భాష్పుడై కర్మఫలప్రదాతయ్యి చేసిన పాపములకు ఫలితాన్నిచ్చి ఏడిపించగలిగినటువంటి పరమాత్మ దొంగ ఏడుపు మొదలెట్టాడు. ఇలా కళ్ళు తుడిచేసుకుంటుంటే ఆ కళ్ళకి పెట్టిన కాటుకంతా చేతులకు అంటుకుపోతే ఆ కాటుకి ఇక్కడ వరకు వచ్చేస్తే దొంగ ఏడుపు ఏడుస్తూ అమ్మ పెట్టిన ముత్యాల సరాలు ఆ పట్టుదట్టి దొంగ ఏడుపు అమ్మ రావట్లేదు లేని మధ్యలో ఆపేసి కోతికి పెడుతున్న వెన్న చూసింది యశోద. ముందటి రోజు గోపకాంతలందరూ వచ్చి నవనీతాన్ని అపహరిస్తున్నారని చెప్తే ఆవిడ నమ్మలేదు. ఇప్పుడు కృష్ణుడు అల్లరి చేశాడని కాదు, పట్టుకోలేదు యశోద అని అక్కడ ఉన్న గోపకాంతలు అంటారేమోనని ఎలా అయినా పట్టుకోవాలనుకుంది. పిల్లాన్ని పట్టుకోవడం అంటే అంత తేలిక. అందుకని ఆవిడేదో పెద్ద యుద్ధానికి బయలుదేరిన దానిలా ప్రతిజ్ఞ చేసింది. లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములంచాల గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పథ్యం మరయన్ అంది. పిల్లాడు కదా అని ముద్దు చేస్తే పాడైపోతున్నాడు, 2 దెబ్బలు వేస్తే బాగుపడతాడు, అందుకని కొడతాను. అసలు కొట్టడానికి పట్టుకోవాలి కదా ముందు. అందుకని ఆ చీర తీసింది, ఇలా పైకి దోపింది, పమిట కొంగి ఇలా చుట్టూ తిప్పింది, యువతలకి తెచ్చింది, ఆ కొప్పు తీసింది, గట్టిగా ముడేసుకుంది, పువ్వులు ఇలా లోపలికి సర్దుకుంది, ఆ నగలన్నీ తీసింది, ఊగిపోకుండా ఇలా రవికలోకి వేసుకుంది. ఇంకా పిల్లాడి వెంట పరిగెత్తాలి, ఎక్కడ చూస్తే పారిపోతాడో అని చూస్తోంది. చూసేశాడు అమ్మ వచ్చేస్తోందని. చటుక్కున వెలయలోలు తిరగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. కోతికి వెన్నబడుతున్నటువంటి కృష్ణుడిని చూసేసింది. అమ్మ వచ్చేస్తోందని పరిగెత్తుకెళ్ళిపోయాడు. స్తంభాదికంబులు తనకు అడ్డంబైన టట్టు ననిపట్టు అనివీని తప్పు సైరింపు ఇంక దొంగిలబోదు నీనని మునిముట్ట నిచ్చువాని కాటుక నెరయంగ కందులు నులుముచు వెడల కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది ఎని పలుమార్లు సరుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడబాలు కట్టదలచే. ఆ ఇంటి నిండా స్తంభాలు వెడుతున్నాడు, స్తంభం చాటున దాక్కుంటున్నాడు. పాపం ఆ యశోద పరిగెత్తుకొస్తోంది, ఒళ్ళంతా చెమట పట్టేస్తోంది, ఆ స్తంభం చాటున నక్కేస్తున్నాడు, కనపడ్డావు. ఎక్కడి నుంచో మధ్యలో ఓసారి చిన్ని ముఖం బయట పెట్టి అమ్మ ఇంకెప్పుడు నేను దొంగతనాలు చేయనమ్మా, వెన్న తీసుకురానమ్మా, ఎవరింటికి వెళ్ళనమ్మా, నేను తిన్నమ్మా, అల్లరి చేయనమ్మా, అమ్మ నన్ను వదిలేయమ్మా, నన్ను పట్టుకోకమ్మా, నన్ను కొట్టకమ్మా అంటున్నాడు. మళ్ళీ యశోద పరిగెత్తుకొస్తోంది, మళ్ళీ పారిపోతున్నాడు. బుడల చెమటలగా ఉత్తరీయము జార తురుముకున్న విరులు జారిరాల కట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి అయ్య పిచ్చమ్మా, అమ్మా నన్ను లోకంలో ఎవరు పట్టుకోలేరమ్మా, నన్ను పట్టుకోవడానికి మార్గాలు లేవు, అటువంటిది నన్ను పట్టుకుంటానంట ఏమిటమ్మా, వెంటబడితే దొరుకుతానా? కానీ అమ్మా అన్న మాట మాధుర్యాన్ని మొట్టమొదటిసారి జీవితంలో తెలుసుకున్నా. నాకు ఇంతకుముందు అమ్మా నాన్న తెలియరు, ఆయనకి అమ్మా నాన్న ఏమిటి, ఆయనే లోకమునకు తల్లి తండ్రి.